ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ అంటే మొదట నేను భారతీయుడిని. ఫస్ట్ ఐఎమ్ ఇండియన్, ఆ తర్వాతే క్రిస్టియన్. ఇప్పుడు ఈరోజు ఆగస్టు 15వ తారీఖు 2026వ సంవత్సరం. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని వాగ్దానం 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ గనుక ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును, ఫ్రీడమ్ ఉంటుంది. ఇది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. ఒక పల్లవి చరణం పాడి ముగిస్తాను. ఇది సుమారు 70 సంవత్సరాల క్రితం, అంటే నేను ఒక 10 ఏళ్ల పిల్లోడుగా ఉన్నప్పుడు వెలుగు నీడలు అనే తెలుగు సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన పాట. ఎప్పుడో 70 ఏళ్ల క్రితమే ఈరోజు పరిస్థితులన్నీ ఆయన రాశాడు. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు, కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి. ఇంకా ఎక్కువ పాడను, టైం ఎక్కువ చేయను. కానీ మతాలు, మతోన్మాదులు, ఇంకా అనేక రకాలుగా రాజకీయాలు, ప్రజాపాలన కంటే కుల మతాల భేదాలే ఎక్కువ అయిపోయింది, పక్షపాతాలు ఎక్కువైపోయింది. అందుకే ముందే అన్నాను, ఫస్ట్ ఐఎమ్ ఇండియన్. భారతదేశం నా జన్మభూమి. ఆ తర్వాత నేను క్రిస్టియన్. ఎవరి నిర్బంధం లేక నేను క్రిస్టియన్ అయ్యా. ఒక దరిద్రులు కొంతమంది అంటారు క్రైస్తవులకి ఫండ్స్ వస్తుంది ఫారెన్ నుండి అని. అది నిరూపిస్తే వాళ్ళ ఇంట్లో నేను దాసోహం, బానిసగా ఉంటాను. నాకు సొంత ఇల్లు లేదు. ఎందుకు ఇలాగా ఏడుపు క్రైస్తవుల మీద పడి ఏడవకూడదు, తప్పు. మనందరం భాయ్ అన్నట్టు ఉండాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్లెలూయా.